హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి జూబ్లీస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కి రైడ్ అయితే తీయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. నా దగ్గర ఒక స్కేటింగ్ షూజెస్ ఉన్నాయి, అవి గివ్ అవే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా. కాకపోతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎలాగో గివ్ అవే అంటే గిఫ్ట్స్ అంటే కొద్దిగా సీరియస్నెస్ వస్తాను అనమాట. అరే ఏం గిఫ్ట్ ఇస్తాడు రైడ్ మళ్ళీ ఇదో ఇస్తాడు అట్లా ఏం లేదు. అది నేను నా తరపు నుంచి ఇవ్వాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ లో ఒకరికి. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో గైస్, యాక్చువల్లీ నేను చూపించేవి ఇవే అనమాట. ఇవి నా దగ్గర 2 ఉన్నాయి, అంటే సారీ 2 అంటే నా దగ్గర 2 ఉన్నాయి ఇలాంటివి స్కేటింగ్ షూస్ ఉన్నాయి అనమాట. సో గివ్ అవే గిఫ్ట్ గా ఇవే ఇవ్వబోతున్నా. సో కాబట్టి స్పెషల్ గా చెప్పాలంటే ఇవి చిన్న పిల్లలకి చాలా ఇష్టపడతారు, కాబట్టి నేను వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ గా అయితే ఇవ్వబోతున్నా. యాక్చువల్లీ గివ్ అవే గిఫ్ట్ అంటే, ఇప్పుడు ఈ యొక్క పెద్దమ్మ టెంపుల్ రైడ్ లో ఒక సస్పెషన్ ఉంది. ఆ సస్పెషన్ దగ్గర నేను ఒకటి నెంబర్ చెప్తా. ఆ నెంబర్ కానీ నాకు కామెంట్లు వస్తే మాత్రం, ఆ నెంబర్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ తెలుసుకొని తప్పకుండా నేను వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇవ్వబోతా. ఫస్ట్ ద ఎండింగ్ మినిమం 100 మెంబర్స్ టార్గెట్. 100 మెంబర్స్ లో ఎవరికైనా రావచ్చు, కంప్లీట్ గా చెప్తున్నా. చూద్దాం ఎవరికి వస్తారు. సో ఇంకా లేట్ ఎందుకు, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మనం వెళ్ళిపోతూ ఇంకా వే మీద మాట్లాడు. ఇంకెవరైనా కొత్తగా వచ్చేవారంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ అయితే కొట్టాను. ఓకే, ఇంకా స్టార్ట్ లేవు. ఇప్పుడే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం, మన ఆపోజిట్. సో ఇప్పుడు మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి ఇక హెల్మెట్ పెట్టుకొని రెడీ అయిపోతే బెస్ట్. హెల్మెట్ సిగ్నల్ పడ్డది ఆల్మోస్ట్. నేను ఇప్పటివరకు ఒక సెటప్ చేసుకున్నా కాబట్టి ఆగిపోయా, లేదంటే ఎప్పుడే వెళ్ళిపోయా వాడిని. కాకపోతే నేను ఒక విషయం అయితే చెప్పాలి. మొన్న రీసెంట్ గానే నేను అనుకున్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి బల్కంపేట్కి ఎలా వెళ్ళానో అలానే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పుడే. కాకపోతే నేను అప్పటికే చాలా టైర్డ్ అయిపోయా. అదే విధంగా ఈ రోజు వచ్చేసి మెయిన్ గా పెద్దమ్మ తల్లి జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి దర్శించుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా వరకు నాకు తెలిసి ఈవినింగ్ టైమ్స్ అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ చాలా ట్రాఫిక్ ఉంటది. ఆ ఎక్స్పీరియన్స్ నాకు హైదరాబాద్ లో బాగా ట్రాఫిక్ లో, ఇంకా హైటెక్ సిటీలో, ఇంకా చెప్పాలంటే మియాపూర్, బాలనగర్, సత్యానగర్, మళ్ళా చుక్కట్పల్లి, ఇలాంటి ప్లేసెస్ లో నేను చాలా, నాకు తెలిసి ఆ మూమెంట్ లో సత్యానగర్, చుక్కట్పల్లి ఇలాంటి ప్లేసెస్ లో నేను బాగా ఫీల్ అయ్యా. ఈ ట్రాఫిక్ ఏంటిదిరా బాబు అని నేను అలా ఫీల్ అయ్యాను. అప్పుడు అలా ఫీల్ అయినప్పుడు ఏమనిపించింది అంటే, సపరేట్ గా ఒక ప్లేన్ ఉంటే బాగుంటుంది కదా అని. అంటే ఆ టైంలో అలా అనిపించింది అనమాట. సో అందుకే నేను ఈరోజు రైడ్ వచ్చేసి ట్రాఫిక్ లో వెళ్ళాలని అనుకోవట్లేను, షార్ట్ కట్ లో వెళ్దామని అనుకుంటున్నా. షార్ట్ కట్ కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు రైడ్ కొట్టు ఇట్లా స్పీడ్ గా మూవ్ ఆన్ చేస్తున్నా. జస్ట్ మనం బాలనగర్ లోనే ఉన్నాము. బాలనగర్ నుంచి ఇంకా మనం ముందుకెళ్ళాలి. నా హైస్ లో నా కళ్ళకి వెళ్ళి ఫుల్ వాటర్ వస్తున్నాయి. మనం 60 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏదైతే వ్లాగింగ్ చేస్తున్నాను, కెమెరా అనేది స్టెబిలైజేషన్ చాలా బాగుంది. అందుకే ఇంత స్పీడ్ వెళ్తున్నా కూడా కవర్ చేయగలుగుతుంది. కార్లు వచ్చేసినాయి బాగా. ఈ టైంలో రిస్క్ ఏంటిదంటే ఇక్కడ నుంచి ఆడ వరకు 3 లైన్స్ రోడ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఓన్లీ 1 లైనే రోడ్ ఉంటుంది. కాకపోతే అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి అనమాట. ఎప్పటి నుంచి ఏ టైంలో ఎవరు రాంగ్ రూట్ వస్తారో తెలియదు. సడన్ గా బిల్లులోనే యూటర్న్ చేసేస్తారు. టాపిక్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి నేను ఫస్ట్ లో వెళ్ళేటప్పుడే, అంటే నేను అంతకు ముందు వెళ్ళాను. అప్పుడు నేను ఇంత సెట్ అవ్వడం అంటే మరీ అట్లా కాదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగుంది. అందుకే నేను అక్కడికి వెళ్ళి ఒకసారి పెద్దమ్మ దగ్గర ఎలా అయితే మాట్లాడానో అలానే ఒకసారి ఇప్పుడు ఎలా అయితే అనుకున్నానో అది కొద్దిగా తీరింది. అది అనుకునేది జరిగింది కాబట్టి అందుకే ఇప్పుడు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా అయ్యింది విశేషం అని చెప్పి అలా మాట్లాడడానికి ఒక మళ్ళీ జరిగినందుకు హ్యాపీగా అని చెప్పి అమ్మని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా. ఈ 2025లో ఆల్మోస్ట్ వినాయక చవితి, ఇప్పుడు దుర్గామాత దసరా రాబోతుంది. అదే విధంగా చాలా వరకు మన హైదరాబాద్ లో బతుకమ్మ, ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు ఎప్పుడు మనము బాగా. మీరొకటి గమనించిరా, నా చేతికి గ్లౌజెస్ ఉండాలి. గ్లౌజెస్ లేవు నా హ్యాండ్స్ కి. సేఫ్టీ గ్లౌజెస్ ఉండాలి, రైడింగ్ గ్లౌజెస్. అవి పెట్టుకుందాం. ముందు మీకు నేను చెప్పానో లేదో, ట్రాఫిక్ లో ఉంటే చాలా చిరాకు వస్తుంది అని చెప్పి. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం ఇంపార్టెంట్.
అడ్జస్ట్ చేసుకోవాలంటే చిరాకు వస్తుంది ఫస్ట్ అక్క వెళ్ళాక నీకు అన్ని రాదు ఏం రాదు. మొన్న రీసెంట్ గా మనము పెద్దమ్మ టెంపుల్ కి వచ్చాం కదా, సారీ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి మొన్న మనం దర్శించుకోవడానికి వచ్చాము. మొన్న రీసెంట్ గానే ఆ కంటెంట్ కూడా మీకు అప్లోడ్ చేస్తా. పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఇదే దారిలో కూడా వెళ్ళొచ్చు, బల్కంపేట్ దేవాలయం కూడా ఇదే దారిలో ఉంటుంది. మనం మొన్న రీసెంట్ గానే మనము శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం అంటారు అనమాట. మనము బల్కంపేట ఎల్లమ్మ తల్లి అని కూడా అంటారు. హైదరాబాద్ లో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇదే టెంపుల్. మనము మొన్న వచ్చి దర్శించుకొని పోయినాం. వీడియో కూడా ఉంది చూడండి, లోపల ఆ వీడియో లింక్ లో కూడా పెడతాను, చాలా బాగుంటది వీడియో అయితే చూడండి. అదే విధంగా ట్రాఫిక్ చూసారు కదా, ట్రాఫిక్ ని కట్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చిన ఇలా ముందుకు వచ్చే టైంకి ఇలా స్పీడ్ బ్రేకర్లు రీసెంట్ గానే వేసింది, అంతకు ముందు లేదు, రీసెంట్ గానే వేసారు. ఇప్పుడు మనము బల్కంపేట లో ఉన్నాము. బల్కంపేట నుంచి మనము ముందుకెళ్తే ముసాపేట వస్తుంది. అంటే ఇంకా అక్కడ నుంచి మనము పెద్దమ్మ తల్లి దేవాలయానికి జూబ్లీస్ వెళ్ళడానికి దగ్గరగా షార్ట్ కట్ ఉంటుంది. నాకు తెలిసి 1.5 కిలో ఒక ఉండొచ్చు, ఒక 6-7 కిలోమీటర్స్. 6-7 కిలోమీటర్స్ ని లాక్ చేస్తే మీకు ఇక్కడ ఎవరు ఎలా వస్తారో తెలియదు బ్రో. ఒకటి చెప్తా, మనం రైడింగ్ చేస్తున్నాం కదా, స్విగ్గీ డెలివరీస్ బాయ్స్ మెయిన్ గా ఎప్పుడో ఒకసారి బైక్ తీయాలనే వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద అదే వాళ్ళు. సో మనం వెళ్ళాల్సింది రైట్ కే, ఇక లేకపోతే వెళ్ళిపోదాం. ఇట్లా రోడ్డు మీద మెల్ల మాట్లాడుకుంటే పోతారు. అసలు వెంట నుంచి ఎవడో ఒకటి స్పీడ్ వస్తాడు, గుర్తంగానే మాదే తప్పు అని అంటారు. ఇట్లా మెల్ల పోతే ఎట్లా? ఆరని కొడితే ఐ డోంట్ కేర్, ఎవడొచ్చి గుర్తుంటాడు గుర్తుంది తర్వాత చూసుకుంటా అనేటట్టు ఉంటారు చాలా మంది. నాకు తెలుసు ఎవరో ఒక రప్పని వచ్చేస్తారు, ఆ మూమెంట్ లో ఇబ్బంది అయిపోతుంది. రాంగ్ రూటే చాలా వరకు అందరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రెసెంట్ లొకేషన్ మాత్రమే అట్లా అనమాట. నేను కూడా అనేది ఇదేంద్ర బాబు ఇన్ని బ్యానర్లు ఉన్నాయి ఒక బిల్డింగ్ అని అనిపిస్తుంది కొన్నిసార్లు చూసినప్పుడు. అదే అనిపిస్తుంది. అది ఇదే ప్లేస్. ఓకే, మనం మిడిల్ నుంచి చూడదాం. మిడిల్ నుంచి ఎంత క్లియర్ గా కొట్టినాము. ఆడక్కడ వైపు నుంచి వీడు ఇక్కడ వైపు నుంచి. ఓ షిట్, సూపర్ సూపర్ సూపర్. అటు కొడితే వెళ్ళలేము, ఇక ఎక్కడనే స్టక్ అయిపోతున్నా. ముందుకెళ్ళి చూసుకుందాం. యాక్చువల్లీ నేను అనుకుంటుంది ఏంటిదంటే నైట్ మోడ్ రైడ్ కూడా తీయాలనుకుంటున్నా. మీరు నైట్ మోడ్ రైడ్ కూడా అడిగితే యాక్సెప్ట్ చేస్తే కంప్లీట్ గా తీస్తా. నైట్ ఫుడ్ రైడ్ నేను అంటుంది, నైట్ ఫుడ్ అంటే నైట్ టైం రైడ్ కూడా వస్తుంది. లాంగ్ కట్ ఎట్లా తీసుకుంటావురా బాబు, లారోడా వెనక నుంచి వస్తారు కదా పబ్లిక్. వెళ్ళండి బ్రదర్, సేఫ్ అంటే ఇలాంటి. అయితే ఇప్పుడు వచ్చే నైట్ మూడ్ రైడ్ కూడా వస్తుంది. అంటే ఈ నైట్ మూడ్ రైడ్ ఎలా ఉంటుందంటే నైట్ టైమ్స్ పప్పు చిల్లు ఇంకా ఎక్సెట్రా ఉంటాయి. చాలా మంది ఇక్కడే డ్రంకర్ లో దొరికేస్తారు అనమాట. నైట్ టైం కూడా ఒక రైడ్ తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. చూద్దాం నైట్ టైమ్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు వర్షం పడితేనే ఇలా ఉంది, ఒక్కొక్కరు ఎవరబ్బా ఇంట్రా ఆయన కార్ వేసుకొస్తారు రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి కూడా రారా. ఎట్లా రా బాబు, ఇట్లా అయితే ఇబ్బంది అయిపోతుంది. లెఫ్ట్ కి చూడరు, రైట్ కి చూడరు, కార్లో పడుతున్నావు. ఇది ఎందుకు ఇంకా ఇట్లా రే సడన్ గా తిప్పేసి. ఓకే ఎవరి సిచ్యువేషన్ వాళ్ళేదా, టైం లేదు ఎవరికి. ఎవరు ఎట్లా పడితే అట్లా వస్తారు గాయస్. నా కళ్ళకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే స్పీడ్ అనేది పక్కన పెడితే గాలి ఆపోజిట్ నుంచి మనం వెళ్ళే వైపు నుంచి వాడు ఏమన్నాడు చూసినావు, వాడు ఫక్ సింబల్ చూపించినాడు. మనీ అమ్మా, అరే ఆగ్రా పై వాడిని. అరే టెంపుల్కి వెళ్తున్నావు కదరా వెంకట్, అవసరమా? టెంపుల్కి వెళ్తున్నావు కదా అని చెప్పి వదిలేసిన. ఆడు పక్క సింబల్ చూపించాడు నాకు. షిట్, ఆడంతా అసలు సడన్ గా వాడు అడ్డొచ్చిండు. సడన్ గా అది డిస్టర్బెన్స్ అయిపోయింది. వాడేందో నాకు మిడిల్ ఫింగర్ చూపించిండు. బండి తిప్పినా వెళ్ళి 2 దైపుదాం అనుకున్నా.
కానీ హైలైట్ అరే ఇదేం కార్ రా, అప్పుడప్పుడు లాగిన్ చేసుకొని వచ్చినప్పుడు వేరే లెవెల్ రా, ఏం కార్ రా ఇది అసలు. క్రేజీ కార్ గాయస్, యాక్చువల్లీ ఆల్టో అనుకుంటా, మారుతి సుజుకి కార్ ని క్రేజీ మాడిఫికేషన్ చేసిండు ఎవడో. ఆహా ఓకే, ముందర కూడా ఇది కూడా ఒక మాడిఫికేషన్ లైట్ గా బిఎండబ్ల్యూ. యాక్చువల్లీ ఇంకా ఆల్మోస్ట్ కొన్ని కార్స్ అట్లనే ఉన్నాయి. పార్ట్ 2 అయితే రాబోతుంది. పార్ట్ 2లో సీరియల్ నెంబర్ అయితే చెప్పొచ్చు. పిల్లర్ నెంబర్తో మీరు అయితే వెయిట్ చేయండి. ఓకే.